కొన్నిసార్లు నాకేం అర్థం కాక అయోమయం అయిపోయి లైఫ్లో ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేసినా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఇంకేం మౌనంగా చూడటమే, ఇరక్కపోయినట్టు ఉంటుంది, ఇంకేం అర్థం కాదు. ఎట్లనైనా బయటపడేది మౌనంగా ఆయనకి వెళ్ళి చూడటమే. అట్లా చాలాసార్లు ఆయనే కదిలి మళ్ళీ స్పందించిన దాకా మౌనంగా దీనంగా ఆయనకి వెళ్ళి చూడటం నేర్చుకున్నా. మీరు కూడా అలా నేర్చుకోండి. మీ సమస్యల కోసం, ఇబ్బందుల కోసం, మీరు తెచ్చుకున్న నూనె కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నీ కొన్నవారు బిడ్డలకి 2 మాటలు చెప్పి బలపరిచే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు కొన్నవారు. పవన్ రాజును అద్భుతంగా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నేను సహా స్పందించేటట్టుగా నువ్వు కార్యం చేశావు నా తండ్రి. నా ఎడల నువ్వు చూపిన ప్రేమ, దయ నా బిడ్డల యందు కూడా నువ్వు చూపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునన్న వాగ్దానం నెరవేర్చి బిడ్డల్ని కూడా ఈ రీతిగా నువ్వు వాడుకుంటూ నీవు కృప చూపుతున్నందుకు ఇంకా నేనేమందును నువ్వు చేయి నీకు ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తాను. బిడ్డల్ని బలపరిచి ఇంకా నీ కొరకు వాడుకో. ఇంకా అనేక జీవితాలని ప్రభావితం చేయడానికి యేసు, నా యేసు, నా యేసు, నా యేసు, నా యేసు అని నా బిడ్డ నోట నేను విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు నాయన. నా ప్రభువా, నా యేసు, అదిగో నా కుమారుడు కూడా నిన్ను నా యేసు అన్నాడు గనుక వాడిని పట్టుకోయా, వాడిని అభిషేకించయ్యా. వాడు కూడా ఇప్పుడు నీ వాడయ్యాడు, నువ్వు వాని వాడివయ్యావు గనుక వాడిని చెయ్యి విడవద్దు అని అప్పగించుకొని కృతజ్ఞతలు చెల్లించాను. నా ప్రభువా, ఇదిగో నా బిడ్డలందరూ ఇక్కడ, మీరు కూడా ఉపదేశం ద్వారా పట్టబడిన ఆత్మలు, మీరు కూడా నా ప్రభువా నా ఆత్మీయ బిడ్డలు, కన్న సంతానం, ఇటు నా ఉపదేశం ద్వారా నా ఆత్మీయ బిడ్డల సువార్త ద్వారా పట్టబడినటువంటి ఆత్మలు ప్రభువా, మీరు కూడా నా బిడ్డలే. నా తండ్రి, బిడ్డలందరినీ నీ చేతులకి అప్పగిస్తా ఉన్నాను ప్రభువా. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. కన్నీళ్లలోంచి వారికి విడుదల ప్రసాదించు. లేమి, దరిద్రత, నష్టం, అప్పులలోంచి విడుదల ప్రసాదించు. శరీర రోగాలు, క్యాన్సర్, గుండె జబ్బులు, క్యాన్సర్లో ఉన్న రకరకాల జబ్బు నా ప్రభువా, అలాగే నరాల జబ్బులు, పక్షపాతం జబ్బు నా తండ్రి, గ్యాస్ట్రిక్ సమస్య, షుగరు, బీపీ, అలాగే నా తండ్రి గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలో సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ అవటం, అలాగే నాయన రాళ్ల వల్ల ఇబ్బందులు, అలాగే పసరతీతుల్లో రాళ్ళు, అలాగే చర్మ రోగములు నా ప్రభువా, ఇంకా మెదడు సమస్యలు, ముక్కు, కన్ను, చెవి, నోటి, పంటి సమస్యలు, కంటి సమస్యలు నా ప్రభు, వారి శరీరంలో అంతర్గత అవయవాల లివర్ సంబంధిత వ్యాధులు, నాలుక సంబంధిత వ్యాధులు నా ప్రభు, కాళ్లలోను, చేతులలోను, మోకాళ్ళలోను బలహీనతలతో బాధపడుతున్న వారు, ఇట్లా అనేక రకాల జబ్బులతో అల్లాడిపోతున్న వారు ఎవరు, ఎంతమంది, ఎన్ని రకాల పరిస్థితుల్లో నలుగుతున్నారో నా జరైడగు యేసు అధికారం కలిగిన నామంలో బిడ్డలందరికీ యేసు నామంలో స్వస్థత, విడుదల కలుగును గాక. ఆమేన్. కుటుంబంలో వ్యక్తులు మార్పు లేక, వారి జీవితాల్లో మార్పు రాక, వారి విషయమై దుఃఖపడుతున్నటువంటి కుటుంబీకులు ఉన్నారు. వారిని కూడా దర్శించి వారి మనోదుఃఖాన్ని తొలగించి వారికి ఆదరణ ప్రసాదించి నెమ్మదిని దయచేయి. వారి జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చి వారి ఇంటి వారిని రక్షించమని నడిపించమని వేడుకుంటా ఉన్నాను. నా ప్రభు, ఆ బిడ్డలు వ్యవసాయదారులుగా ఉన్న వారికి సమృద్ధిగా పంటను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నష్టపోయిన వారికి సైతం లాభ్ధిని కలిగించమని వేడుకుంటా ఉన్నాను ప్రభు. ఎగ్జామ్స్లో ఒకవేళ నాయన జయించిన వారిని బట్టి స్తోత్రం. ఫెయిల్ అయితే వాళ్ళు కృంగిపోకుండా వారికి కూడా నిరాశను దూరపరిచి ఉత్సాహాన్ని దయచేసి మళ్ళా ప్రయత్నించి సఫలమయ్యేటట్టు సహాయం వచ్చేయి. ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవుతున్న వారికి జవాబు దయచేయి. సంతానోత్పత్తి విషయంలో బాధపడుతున్న వారికి సమాధానం దయచేయి. కొంతమంది అయితే పదే పదే వేడుకుంటూ ఉన్నారు, యేసు నామములో ఈసారి వారికి అద్భుతం జరుగునుగాక. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే నాయన, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవటం కూడా కష్టమైపోయిన స్థితిలో కొంతమంది ఉన్నారు, వారిని దర్శించు ప్రభు. HIV బలహీనత చేత బాధపడుతున్న వారు ఉన్నారు, వారికి కూడా స్వస్థత కలిగించమని వేడుకుంటా ఉన్నాను. చర్మ రోగముల చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించమని వేడుకుంటా ఉన్నాను. థైరాయిడ్ సంబంధిత సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించమని వేడుకుంటున్నాను. ఫైల్స్, మల్లల సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత నా ప్రభువా. ఎముకల సమస్యలు, బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు నా ప్రభా, రకరకాల జబ్బులతో అల్లాడుతున్నారు. ఒక్కసారి దర్శించు దేవా. స్వస్థత 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 కలిగించు. పసిపిల్లలకు జ్వరాలు నాయన, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అని రకరకాల బలహీనతలు నాయన వారిని స్వస్థపరచు. నిమ్ము జబ్బులతో బాధపడుతున్న వారికి, ఊపిరితిత్తులతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇచ్చు.
వారి రిపోర్ట్స్ మార్చుతండి, వారి రిపోర్ట్స్ మార్చుతండి. స్వస్థత కార్యాలు జరిగించి విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె మీ శక్తితో నింపు. అయ్యా నా ప్రభు, అంధత్వంతో బాధపడుతున్న వారికి, మూగ, చెవిటి, అవిటితనం, అంధత్వంతో అల్లాడుతున్న వారికి నాయన నీవే బాసడగా ఉండి స్వస్థత నీవు, లేదా వారికి పోషణకు సమస్త బాధ్యతను నెరవేర్చి సహాయం వచ్చేయి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు అందరినీ చేతికి అప్పగిస్తున్నాను. రేపు హైదరాబాద్ నుంచి జరగబోతున్నటువంటి 3 దినాల కూటాలు కూడా యేసు నామములో జయకరంగా జరుగునుగాక. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరగాలి ప్రభువా. అనేక మంది రక్షణ తీర్మానం చేయాలి, రక్షింపబడాలి ప్రభువా. ఏం చేయడానికి నిర్ణయించావో, ఏం చేయడానికి సంకల్పించావో, ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నావో అక్కడ దుష్ట శక్తులు ఏవి కూడా పనిచేయకుండా వాటన్నిటినీ సంఘముగా యేసు నామములో వాటిని బంధిస్తున్నాం. పూర్తిగా నా ప్రభా నీ పరిశుద్ధాత్మ వశంలో ఈ కార్యాలను జరిగించండి. నీ కాపుదల ఉంచి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయి. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత శక్తి కలిగించు. దయ్యపు శక్తులు, దురాత్మలు, చేతబడి మాంత్రిక విద్యలన్నీ యేసు నామములో నాశనమగును గాక. బిడ్డల మీద నుండి తొలగిపోవును గాక. మా మీద జరిగే ప్రయోగతంతులు కూడా యేసు నామములో నిర్వీర్యమగును గాక. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాల్లో, కుటుంబం విడిపోయిన పరిస్థితుల్లో, అలాగే నా ప్రభు కేసుల్లో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారికి సమాధానం యేసు నామములో కలుగును గాక. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వాళ్ళు యేసు నామములో తిరిగి లేచుదురుగాక, ఉద్ధరించబడుదురుగాక. ఈ బిడ్డలందరూ నీకు సాక్షులై చిన్న చిన్న ప్రార్థన బృందాలుగా ఏర్పడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా ఉన్న గుంపులు కూడా యేసు నామములో దీవించబడాలి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలన్నీ యేసు నామములో దీవించబడాలి. అంతేకాదు సార్వత్రిక సంఘములో సకల డినామినేషన్లో దైవ జనాంగం, సత్య సంబంధులు అందరూ చేస్తున్న సేవలు యేసు నామములో వర్ధిల్లును గాక. సేవకుల మధ్యలో భేదాలు తొలగించు. విశ్వాసుల మధ్య ఐక్యతనివ్వు. పరిచారకుల మధ్య ఐక్యతనివ్వు. క్లైమేట్ నీ స్వాధీనంలో తీసుకో. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, చిన్నగా వెళ్ళండి.